On the 17th of June 2025, an inspiring step was taken toward climate-resilient agriculture in Anantapuramu district. With the support of Say Trees Environmental Trust and Infosys Foundation, and under the facilitation of Hans Guti, an orientation session was organized at Shivalayam, Ramagiri village, Pamidi Mandal. The session brought together 86 enthusiastic farmers from Ramagiri and neighboring villages, aiming to empower them with knowledge about sustainable agroforestry practices and carbon credit opportunities. The program introduced farmers to drought-tolerant agroforestry models that combine trees with seasonal crops, enhancing soil fertility, conserving water, and providing long-term income through fruits and timber. Led by Program Coordinator Ms. Nagalakshmi, technical sessions explained the carbon credit mechanism, assuring farmers of continued land ownership, Telugu language agreements, and income opportunities based on tree survival and growth tracked over a 20-year cycle. Farmers raised thoughtful concerns about inputs, equipment, market access, and support for sapling care. Hands assured timely sapling supply, field-level guidance, and assistance in connecting with relevant government schemes. అలానే కార్బన్ క్రెడిట్ అంటే ఏం లేదు, మనము ఈ కొమ్మలు ఆకులు ఎండిపోయినవంతా ఉంటది కదా, మనం కాల్చుతాం కదా, అప్పుడు కాల్చినప్పుడు ఏమొస్తుంది? పొగ, నల్ల పొగ వస్తుంది. అది ఎక్కడ పోతుంది? గాలికి వెళ్ళిపోతుంది. అలానే కొన్ని కంపెనీ వాళ్ళు ల్యాప్టాప్, సెల్ ఫోన్ ఇట్లాంటివన్నీ మనం తయారు చేస్తున్నప్పుడు అట్లాంటి కార్బన్ ఆక్సైడ్ అనేది గాలిలో వదులుతున్నారు. The session concluded with strong farmer commitment and optimism. With land parcel mapping, sapling distribution, and GPS-based monitoring lined up for the monsoon, the program is now moving into its implementation phase. This orientation represents a meaningful step toward restoring degraded lands, securing farmer livelihoods, and addressing climate change, one tree at a time. మనం చేసేది ఏంటి? అగ్రో ఫారెస్ట్రీ అంటే హార్టికల్చర్ సైడ్ ఉన్నాం. అగ్రో అంటే ఏంటి? ఇంగ్లీష్లో అగ్రో అంటే తెలుగులో వ్యవసాయం, ఫారెస్ట్రీ అంటే అడవి. వ్యవసాయంతో కూడుకున్న అడవిలో పెరిగే మొక్కలతో మనం పని చేసుకుంటూ రైతు కూడా లబ్ధి పొందుతూ వాతావరణ కాలుష్యం తగ్గించడమే అగ్రో ఫారెస్ట్రీ అంటారు. అర్థమైందా? క్లియరా? నమస్కారం, నా పేరు సుంకిరెడ్డి, మాది రామగిరి. ఇక్కడ హ్యాండ్స్ కంపెనీ వాళ్ళు చెట్లు ఏ విధంగా పెట్టుకోవాలి, బార్డర్ మొక్కలు ఎలా పెట్టుకోవాలి, మామిడి చెట్లు అయితే ఎంత దూరంలో నాటుకోవాలి, లోతు ఎంత తీయాలి, వాటికి కెమికల్ అయితే ఎట్లా వాడాలి, ప్రకృతి వ్యవసాయం అయితే ఎట్లా వాడాలి అనే విధానం బాగా వివరించినారు. నెక్స్ట్ వాళ్ళు చెప్పిన విధంగా మేము మొక్కలు నాటుకొని మంచిగా బతికించుకొని పెంచుకుంటామని తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. మాది రామగిరి విలేజ్, పాడిమండలం, అనంతపురం జిల్లా. హ్యాండ్స్ వాళ్ళు వచ్చేసి మాకు ఇక్కడ మొక్కలు ఇవ్వడం జరిగింది. మొక్కలు ఏ విధంగా ఎన్నుకోవాలి, మొక్కకి ఎంత డిస్టెన్స్ నాటుకోవాలి, బార్డర్ మొక్కలు ఏ విధంగా నాటుకోవాలి చెప్పడం జరిగింది. అలాగే కొమ్ము కటింగు, వాటిని వచ్చేసి ఏ టైంలో ఎలాంటి పురుగు మందులు వాడాలి అని చెప్పడం జరిగింది. ధన్యవాదాలు. నమస్కారం అందరికీ. నా అనంతపురం జిల్లా పాడిమండలం రామగిరి గ్రామం. నేను వ్యవసాయ రైతుని. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. హ్యాండ్స్ వారు, సిరీస్ వారు ఇద్దరు కలిసి వచ్చారు. ఇక్కడ నాగలక్ష్మి మేడం గారు నమస్కారాలు. ఇక్కడ వచ్చి ఈ చిన్న చెట్లు మొక్కలు ఎట్లా నాటుకోవాలి, ఎలా నాటుకోవాలి, ఎట్లా కటింగ్ చేసుకోవాలి, ఎర్రచందనం ఎట్లా పెంచుకోవాలి, దాన్ని లేదా నాటాలని అని చెప్పారు. ఇందుకు ముందే చెత్తగా ఇచ్చినారు, బాగా నాటుకున్నాము. మళ్ళీ మాకు చెత్త కావాలని రైతులందరూ వచ్చి అడుగుతున్నారు, మళ్ళా నాటుకుంటాము. మాకు ఇంకా మందులు ఏమన్నా వేపిండి కానీ వేపచెక్క కానీ వేపు నుండి ఏమైనా వస్తే అవన్నీ మా రైతులకు ఇంకా ఇవ్వాలని అడుగుతున్నాము. ఇంకా మా దగ్గర నుంచి మొన్న కానీ సాయిల్ సిస్టమ్ తీసుకుపోయారు, ఇంకా ఇచ్చే రైతులు కానీ ఇస్తారు, అవి కానీ తీసుకొని చేయండి. మాకు పవర్ వీడర్ ఇచ్చారు, కత్తలు ఇచ్చారు. ఇంకా రైతులకు చాలా మంది ఇవ్వాలా, అవి కానీ ఇవ్వండి. తర్వాత కొంతమంది రైతులు ఇవి మామిడి మొక్కలు అడిగారు, మామిడి మొక్కలు కానీ ఇవ్వండి మేడం. మామిడి మొక్కలు, ఎర్రచందనము ఇట్లావన్నీ ఇవ్వాలని కోరుతున్నాం. ధన్యవాదాలు. నాగలక్ష్మి, పామిడి మండలం, రామగిరి.
ఈరోజు ఏం జరిగిందో చెప్పండి. మీటింగ్ బాగా జరిగింది, చెట్లు పెట్టుకోమని చెప్పినారు. అందరికీ నమస్కారాలండి. నా పేరు అశోక్, దింసాంపల్లి గ్రామం, పావండి మండలం, అనంతపురం జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. మాకు ఈరోజు హ్యాండ్స్ కంపెనీ వాళ్ళు చీనా చెట్టు గురించి కానీ మామిడి మొక్కలు ఏ విధంగా వేసుకోవాలి దాని గురించి వివరించడం జరిగింది. ఒక చెట్టు నుంచి ఒక చెట్టుకి ఎంత దూరంలో వేసుకోవాలి, వాటికి ఎంత మోతాదులో కెమికల్స్ వాడాలి, సాయిల్ టెస్టింగ్ ఎలా చేసుకోవాలి, దాంట్లో ఎన్పికేలు ఈ 3 ఎంత మోతాదులో చూసుకోవాలి, వీటన్నిటిని చాలా చక్కగా వివరించడం జరిగింది. మేము కూడా ఈ రోజు నుంచి హ్యాండ్స్ కంపెనీ వాళ్ళు చెప్పినట్టుగా ఎంత మోతాదులో అయితే కెమికల్స్ వాడాలో ఆ విధంగా వాడుకొని బాగా గ్రోతింగ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం.